తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడును నిర్వహించే బాధ్యతను పెట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ నెల 27, 28 మరియు 29వ తేదీలలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇఫ్కో సెజ్లో జరుగుతుందని, మొదటి 2 రోజులు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులతో సమావేశం జరుగుతుంది, 3వ రోజు లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. సొంత చెల్లి షర్మిలమ్మ అన్న మాటలకు ముందు మీరు సమాధానం చెప్పండని అన్నారు. నోరుందని ఇష్టప్రకారం మాట్లాడితే 2024 ఎన్నికల్లో ఏమి జరిగిందో 2029లో ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందన్నారు. మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకి మహానాడుని నిర్వహించే బాధ్యతని నెల్లూరు జిల్లా పైన పెట్టడం జరిగింది. మహానాడుని నెల్లూరు జిల్లాకి కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ కిసాన్ సెజ్లో ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం, పూజా కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ పూజా కార్యక్రమం కిసాన్ సెజ్లో నిర్వహించబడును. మొన్నటి రోజున మీడియా కాన్ఫరెన్స్లో మహానాడులు నిర్వహించుకోండి, నాడు నిర్వహించుకోండి, మీకు ఏమీ రావు, అనవసరంగా అసందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. మహానాడుతో నీకేం పని? అసలు మహానాడుతో మీకేం సంబంధము? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో ఏమేమి ఇప్పటిదాకా ప్రజల కోసం చేశాం, ఏమేమి భవిష్యత్తులో చేయాలి, మహానాడులో అందరి ప్రతినిధులతో మాట్లాడి చేసినవేమిటి, ఇంకా ప్రజలకి ఏం మేలు చేయాలి అని అందరితో కూడా మాట్లాడి తీర్మానాలు చేసుకుని ప్రజల భవిష్యత్తు కోసం చేసుకునేదే మహానాడు. ఆ మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా, నాడు చేసినా, జోస్యం చెప్తున్నా, ఛాలెంజ్ విసురుతున్నా 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? ఈ జిల్లా పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోస్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడుంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయిండు కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా జోస్యం చెప్పింది. ఏమైంది ఆ జోస్యం? 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, మీరు చెప్పిన జోస్యం నిజమైంది. రివర్స్లో 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఏదో ఒకటో ఆ తిరుపతి పార్లమెంటు పోయింది. మీరు ఇదే విధంగా ఇదే భాష ఇదే విధంగా మాట్లాడుతుంటే రాబో 2029లో తిరుపతి పార్లమెంటు కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జరిగేదేంది, జరగబోయేదేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారా, ఇష్టారాజ్యంగా నోరుందని పెద్ద గొంతు వేసుకొని పెద్దగా అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? కావు కదా. ప్రజలకు అన్నీ తెలుసు కదా, ప్రజలు ఎన్ని చూసే కదా. నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ రోజు జోస్యం చెప్పావు కదా, ఏమైంది ఆ జోస్యం? రేపు కూడా అంతే. నిన్న మీరు మాట్లాడినప్పుడు ఛాలెంజ్ ఇస్తున్నా, రాబో రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10కి 10 వస్తాయి ఏదేదో మాట్లాడినారు. రేపు కూడా అంతే. మీ జోస్యం మొన్న 2024లో మీ జోస్యం ఎలా ఫలించిందో రాబో రోజుల్లో అప్పుడు మంత్రివర్యులుగా ఉండి పెత్తనం చేశారు, ఇప్పుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి పెత్తనం చేస్తున్నారు. రేపు జరగబోయేది కూడా 2029లో అన్ని అసెంబ్లీ స్థానాలు పోయిన తిరుపతి పార్లమెంటు సహా తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తప్పకుండా గెలవబోతుందని కూడా మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా పోతే గొడ్డలి పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. గొడ్డలి పార్టీ అంటే ఒళ్ళంతా వణుకు పుడతా ఉంది. ఏమంత భయము? గొడ్డలి పార్టీ అంటే ఎందుకు అంత భయము? ఎందుకు మీరంతా వణికిపోతా ఉన్నారు? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వారి అన్న ముఖ్యమంత్రి కావాలని ఎండా వాన లేకుండా కష్టపడి పాదయాత్ర చేసిన మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. ఎందుకన్నది గొడ్డల పార్టీ అని? సొంత బాబాయిని చంపించినందుకు మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. దానికి చెప్పండి సమాధానం. దాని గురించి మాట్లాడండి, మా గురించి తర్వాత మాట్లాడుతులే. కానీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆర్గేసులో కృషి చేసి కష్టపడిన వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలమ్మ అన్న మాటలకి మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సిందిగా వారికి ఎతో పలుకుతూ, అదేవిధంగా నారాయణ సార్ గురించి సరే, ఆయన ఎవరో ఆయనకి పోటీ చేయాలని ఆయన ఏదో 1-2 మాట్లాడుకుంటారు, ఆయన తంటారు, ఆయన పడతారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఒకసారి జడ్పీ చైర్మన్గా, ఒకసారి 1-2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ జిల్లాలో కొంతమంది రాజకీయ పరిజ్ఞానం ఉందని మీకు అనుకుంటున్న సమయంలో ఏదో రాజకీయ అనామకుడు మాట్లాడితే సరే, కానీ రాజకీయ పరిజ్ఞానం ఉందనుకుంటున్న మీరు నారాయణ సార్ చెట్లలో దోపిడని చెప్తుంటే నవ్వుకుంటున్నారు జనం, నవ్వుకుంటా ఉన్నారు నెల్లూరు నగర ప్రజలు. నారాయణ సారు చెట్లలో దోచే అవసరమా? ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ స్థాయి ఏంటి? నారాయణ సార్ జరుపుతున్న విద్యా సంస్థలేంటి? నారాయణ సార్ సొసైటీకి చేస్తున్న సేవలేంటి? తెలియవా మీకు? ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి బురదల్లాలా, పెద్దగా అరిసి పెద్దగా కళ్ళిట్టు చేసి చెప్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయా? ఈ విధంగా అబద్ధాలు చెప్పి పెద్దగా అరిసి అబద్ధాలు నిజాలు కావాలని ప్రయాసపడి 2024 ముందు ఇదే విధంగా మీరు మాట్లాడుతుంటే గుండు సున్నా ఇచ్చారు జిల్లా ప్రజలు. ఇలాంటి భాష మాట్లాడుతుంటేనే, ఇంత పెద్దగా అరుస్తుంటేనే జిల్లా ప్రజలు ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా గుండు సున్నా ఇచ్చారు మీకు రాబోయేది కూడా మళ్ళా గుండు సున్నానే. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది. రాబో 2029లో కూడా తెలుగుదేశం పార్టీ 10కి 10 స్థానాలు, మొన్న తప్పిపోయిన తిరుపతి పార్లమెంటు సహా అన్నీ గెలవబోతున్నాం.
రాజకీయాల గురించో ఎలక్షన్స్ గురించో మహానాడులు ఉండవు. మహానాడు అనేది ప్రతి సంవత్సరం కూడా స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీలో కంటాలు పడుతున్నారు సార్. జనవరి పడుచుకునే పరిస్థితులు లేదు సార్. మహానాడు ప్రతినిధులు ఉంటారు. వారు కాక జనరల్గా 10-15 మంది ఇటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉంటారు. మొదటి 2 రోజులు, మొదటి రోజు 30,000, రెండో రోజు 30,000, ఆఖరి రోజు బహిరంగ సభకు సంబంధించి పెద్దలందరూ కూడా మీకు వివరాలు వెల్లడిస్తారు సార్. నా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.